ఇప్పుడు చెప్పండి. ఈ క్షేత్రానికి సంబంధించి మీరు చెప్పే కొన్ని విషయాలు అద్భుతమైనవి ఇప్పుడు నాకు చెప్పినవి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు పిఠాపురంలో పుట్టి అక్కడ 16 సంవత్సరాలు ఉండి అన్న ఇద్దరికి కూడా అంగవైకల్యం తీర్చారు. తర్వాత తల్లిని తండ్రిని ఒప్పించి అక్కడి నుంచి కాశీ, బదరి, కేదార్నాథ్ అన్ని యాత్ర క్షేత్రాలన్నీ కూడా దర్శనాలు చేసుకుంటూ గోకర్ణంలో వచ్చి 2 సంవత్సరాలన్నర ఉన్నట్టుగా చరిత్ర చెప్తున్నది. అయితే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా శిష్యుల్నేమీ పోగేసుకోలేదు, పాదయాత్రలు చేయలేదు. వారు ఇక్కడ అదృశ్యం అవటం, తలుచుకున్న చోట ప్రకటన అవటం, యోగ గమనంతోనే వారు దేశాటనం చేశారు, క్షేత్ర దర్శనాలన్నీ చేశారు. తర్వాత 2.5 సంవత్సరాలు గోకర్ణంలో ఉన్నప్పుడు గోవింద భట్టు అనే ఆయన వారిని సేవించుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది శిష్యులు అవుతారు అక్కడి నుంచి ఒక గురు పూర్ణిమ, అది ఆషాఢ పూర్ణిమ నాటికి అక్కడ అదృశ్యమయ్యి శ్రీశైలం వచ్చేస్తారు స్వామివారు. ఆషాఢ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ దాకా శ్రీశైలంలో అనేక మంది యోగులకి, అనేక మంది సాధకులకి సన్మార్గం బోధ చేస్తారు. తర్వాత కొంతమందికి వేదాంత బోధలు చేస్తారు. అలా చేసిన తర్వాత నిర్మలానంద బ్రహ్మచారి అని ఒక అతను ఉంటాడు. అతను వీరికి చాలా క్లోజ్గా ఉండి శిష్యరికంగా సేవలు చేస్తూ ఉంటాడు. అతనికి ఒక్కరికే చెబుతారు, నేను కురువపురంలో నివాసం ఉండాలి అని దైవాజ్ఞ అయింది, కాబట్టి నేను అటు వెళ్తున్నాను, కురువపురంలో ఉంటాను, నా ఆజ్ఞ అయ్యే వరకు నువ్వు మాత్రం అక్కడికి వచ్చే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి శ్రీశైలంలో స్వామివారు అక్కడ అంతర్ధానమయ్యి నివృత్తి సంగమంలో ప్రత్యక్షమైనారు. నివృత్తి సంగమం అంటే కృష్ణా నది, భీమా నది 2 నదుల సంగమం. కార్తీక పౌర్ణమి నాడు చంద్రోదయ వేళకి స్వామివారు స్నానం చేసి ఆ నివృత్తి సంగమంలో అక్కడ ఒక శిలపైన కూర్చొని ఉన్నారన్నమాట. ఆ కూర్చున్న సమయంలో ఎంతోమంది అక్కడ అదృశ్యంగా తపస్సు చేసుకునేటువంటి మునులు నిజ రూపాలతో వారిని దర్శించుకున్నారు. మీరేదో గొప్ప ప్రణాళికతో భూమి మీదకి అవతారం తీసుకున్నారని మాకు తెలిసింది. కాబట్టి రామావతారంలో దేవతలందరూ కూడా రాములు వారికి కోతుల రూపంలో వచ్చి సహాయం చేశారు. అట్లాగే కృష్ణావతారంలో గోపికలుగా వచ్చారు అని ఉన్నది కదా. మరి ఇప్పుడు మీకు మేము సహాయచరులుగా రావాలా, మీ యొక్క బంధాన్ని అవలంబించడానికి, ప్రచారం చేయటానికి అని అడిగారు వాళ్ళు. అడిగితే, నాయనలారా ఇది కలియుగం, మీరు కనుక జన్మ తీసుకున్నారంటే ముందు భూమి ఆకర్షణ శక్తి, ప్రకృతి ఆకర్షణ శక్తికి లోనైపోతారు. మీరు మళ్ళీ సద్గురువు దొరకాలి, మీకు బోధ చెయ్యాలి, మళ్ళీ మీరు సాధన చెయ్యాలి. అప్పుడు పూర్వజన్మ ఇప్పుడు చేసిన సాధనలన్నీ అప్పుడు అక్కడికి వస్తాయి. అంతేగాని కలిమాయలో పడిపోతారు. అట్లా వద్దు. మీరు ఏం చేస్తారంటే ఇలాగే తపస్సుని కొనసాగిస్తూ ఉండండి. ఎంతో కొంత ఎవరైతే భగవంతునికి ఉన్ముఖంగా టర్న్ అవుతారో వాళ్ళకి మీ శక్తిని కొంచెం జోడించండి, మీ శక్తిని దారిపోయండి. ఇప్పుడు మునులు ఋషులు బోళ్ళంత తపశ్శక్తిని సాధించుకున్న తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే శాపం పెడతారు. శాపం పెడితే కొంత శక్తి తరిగిపోతుంది. మళ్ళీ దాన్ని పూరించుకోవడానికి మళ్ళీ వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. అలాగా ఇప్పుడు ఈ రకంగా ఎవరైతే కొంచెం భగవంతుడికి ఉన్ముఖంగా తిరిగారో ఈ కలియుగంలో వాళ్ళకి మీ శక్తిని దానం చేశారనుకోండి, త్యాగం చేశారనుకోండి, అప్పుడు మీకు శక్తి తరగదు, అక్షయం అవుతుంది. కాబట్టి మీరు ఇలాగే కొనసాగించుకోండి మీ తపస్సుని, తపోశక్తిని మాత్రం దానం చేయండి అని చెప్పి వారికి హితబోధ చేశారన్నమాట. చేసిన కారణంగానే ఇప్పుడు మనకి ఎక్కువగా భక్తి జనంలో దత్తభక్తి పెరిగింది. ఇప్పుడు చిన్న వయసు నుంచే తీర్థయాత్రలు చేస్తున్నారు. పూర్వం అంతా
ఒక వయసు వచ్చేదాకా తీర్థయాత్రలు ఇప్పుడు ఎందుకు అనేవాళ్ళు చిన్నపిల్లల్ని. ఇప్పుడు స్త్రీలు పురుషులు తీర్థయాత్రలు చేయడానికి మంచి వసతి కుదిరింది. ఎందుకంటే మనం అనుకుంటున్నాం మన వసతులు ఉన్నాయి అందుకని వెళ్తున్నామని, కానీ వాళ్ళ ప్రేరణ ఉన్నది మనకి వెనకాల. వాళ్ళ యొక్క తపోశక్తిని మనకి కొద్ది కొద్దిగా వాళ్ళు తగు మోతాదులో అని చెప్పారు స్వామి. ఎందుకంటే ఎక్కువ మోతాదు ఇస్తే ఈ శరీరాలు తట్టుకోలేవు, ఇవి సాధన లేనివి శరీరాలు. కాబట్టి కొంచెం కొంచెం ఇస్తేనే దానికి తగు మోతాదులో ఎవరెంత తట్టుకోగలరో అంతవరకే ఇవ్వండి అని వాళ్ళకి అనుజ్ఞ చేశారు. కాబట్టి ఈ రకంగా మన ఇప్పుడు సమాజంలో భక్తి మార్గం పెరిగింది ఇదివరకటి కన్నా అని చెప్పుకోవాలి. కాకపోతే భక్తిలో కల్మషం లేకుండా కలుపు మొక్కలు లేకుండా ఉండాలి అని గురువుగారు చెప్తూ ఉండేవారు. భక్తి పంట చేతికి రావాలి అంటే కలుపు మొక్కలు ఉండకూడదు అని భక్తులలోని దోషాలను తెలియబరుస్తూ ఆ దోషాలని మీరు ఉపసంహరించుకోండి, ఆ అవలక్షణాలని వదులుకోండి, అప్పుడు మీరు నిజమైన భక్తులుగా మారుతారు అని చెప్తూ ఆయన ప్రయాణం, ఆయన ప్రవచనాలన్నీ కూడా అలాగే చేశారు విఠల బాబా గారు. ఆయన భూమి మీదకి వచ్చిందే ఇది. ఆయన కూడా ఒకవేళ మరి అదృశ్య గురువులు నన్ను పంపించారు, ఆదేశాలు ఇచ్చే వాళ్ళ యొక్క శక్తి నాకు అందుతున్నది కాబట్టి నేను ఇట్లా తిరుగుతున్నాను అని చెప్పారే కానీ తానే సిద్ధాశ్రమ గురువు ఉండేవాళ్ళు యోగిని అని కానీ అలాంటివి ఏం చెప్పుకోలేదు. ఎంతమందో మహాత్ములు దర్శనం చేసుకున్న వాళ్ళు అబ్బో ఆయన సంగతి మనం ఏం చెప్పగలం, ఆయన మహాత్ముడు అని ఒకటే నమస్కారం పెట్టారే కానీ ఎవరు కూడా వారిని గురించి ఏమీ చెప్పలేకపోయినారు. వారు చెప్పిన కొన్ని విశేషాలను బట్టి మనం కొద్ది కొద్దిగా మన చేతనైంది మన మేధస్సుకు అందినంత వరకు ఆయన యొక్క శక్తిని గ్రహించగలిగాం, అంతవరకే. ఆయన దైవం చెప్పిన విధంగా నడుస్తాను అని చెప్పేవారు. అదే రకంగానే ఏమైంది, విజయవాడలో 2-3 చోట్ల అర ఎకరం పొలం ఈ కాలనీల మధ్యలో వదిలిపెడతారు కదా, ఆ ప్లాట్లు చూపించాం. అక్కడ కట్టమని దత్తగుడి, దత్తుడి అనుగ్రహం లేదు, దత్తుడి ఆజ్ఞ లేదు అన్నారు. ఎక్కడా కట్టలేదు. విజయవాడలో సత్యనారాయణపురంలో అద్దె ఇల్లు తీసుకుని ఉన్నారు. అలా ఉండి ఇక్కడ దత్తుడు ఆజ్ఞ అయింది కాబట్టి ఇక్కడ కడుతున్నాను అన్నారు. ఈ ప్రదేశం యొక్క గొప్పతనం అప్పుడు మాకు తెలియక ఇదేదో మళ్ళీ అడవిలో ఇక్కడ ఇంత దూరాన్ని కడుతున్నారు, ఏముంటాం ఇక్కడ, మేమేమి వస్తాం, మేము రాలేము ఇక్కడ ఇంత దూరం అన్నాం అప్పట్లో. తర్వాత దీని వైభవం అంతా కూడా వారు క్రమక్రమంగా చెప్తే దాని ప్రకారంగానే శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం అనే బుక్కుని నేను రాయగా వారు చెప్పగా నేను రాసినవి అనేక విషయాలు చెప్పారు, అలా రాశారన్నమాట. అమ్మ మీరు చెప్పారు కదా దత్తదర్శనం అయింది ఎలా అంటే, శ్రీ గురు చరిత్రలో దొంగల బారి నుంచి ఆ బ్రాహ్మణుడిని రక్షించినట్లుగా రూపం దర్శనం మీకు ఇచ్చింది అని చెప్పారు కదా. ఆ దర్శనము గురించి ఒకటి. రెండవ విషయం, వశిష్ఠుడు విశ్వామిత్రుడికి మధ్య ఉన్న భేదాల కారణంగా వాళ్ళిద్దరూ, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన తర్వాత ఇద్దరు మిత్రులుగా కూర్చున్నటువంటి స్థలం అని, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి కురుపురము అదితి సమేత కశ్యపుడు తపభూమి అని చెప్పారు. మరి ఈ విషయాలన్నీ కొంచెం క్లియర్గా చెప్పేసేయండి. మీకు దర్శనము దత్తస్వామి అడిగింది. కురుగడ్డ అంటే కురుపురం అని తర్వాత అయింది మనుషుల ఏర్పాటైనాక. అంతకుముందు కురుగడ్డ అయితే కురు మహారాజు తపస్సు చేశాడు అచోట అన్నారు, గురుగారు చెప్పారు. తర్వాత కశ్యపుడు అదితి కూడా కొన్ని వేల సంవత్సరాలు అక్కడ తపస్సు చేశారు. వాళ్ళ తపోభూమి అయినందున శ్రీపాద శ్రీవల్లభులు కూడా వారి తపోభూమిగా ఎంచుకున్నారు. అక్కడ రాత్రిపూట రోజు దేవతల సమావేశం ఉండేది. దేవతలకి వచ్చిన ఏమన్నా ఇబ్బందులు ఉంటే అదే దేవతలంటే దేవతల్లో దేవతలకి ఏమి రావు,
మానవ భూమిని పరిపాలించడమే కదా దేవతలు చేసేది కూడా. ఉమ్, దేవతలు భూమి పరిపాలన ఎట్లా సవ్యం సాగుతున్నదా లేదా అనే దాన్ని ఉమ్, వాళ్ళు అబ్జర్వ్ చేసి అన్ని చోట విశ్వం మొత్తం, భూమి మొత్తం, ఉమ్, ప్రపంచం అంతా ఎక్కడ ఏం జరుగుతున్నది, ఎక్కడ ఏమి ఎదురొస్తున్నది, కలిపురుషుని యొక్క ప్రభావం ఎట్లా ఉన్నది ఉమ్, అనేదాన్ని వాళ్ళు తీసుకొచ్చి స్వామివారికి నివేదించేవారు అనమాట. ఉమ్, అందుకని అక్కడేమో రాత్రిళ్ళు సభ జరిగేది దేవతలకి. ఇక్కడ యువతల ఒడ్డుకొచ్చి మానవులు, ఆర్తులు, దీనులు, ఇక్కడ వచ్చే భక్తులు వీరికి ఇక్కడ ఆశ్వాసం ఇచ్చేవారు, అభయ ప్రదానాలు చేసేవారు అని మనకి గురువుగారు ఇక్కడ దర్శనాలు అయినాయి గురువుగారికి. ఓకే. మీకు జరిగిన ఆ దర్శనం గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి. నాకు జరిగిన దర్శనం అంటే గురువుగారు పునాదులు తీసేటప్పుడే ఒక శిల ఉమ్, దొరికింది. ఆ శిలని పక్కన పెట్టించారు. ఉమ్, అప్పుడు దాని పట్ల అంత శ్రద్ధగా చూడలేదు మేము ఎవరూ. ఉమ్, దాన్ని పెట్టి ఒక సింహాసనం కట్టించారు. ఇది స్వామివారు దీనిపైన కూర్చొని అందరికీ వరాలు ఇచ్చినట్లుగా దర్శనం అయింది కాబట్టి ఉమ్, దీన్ని కొంచెం తాకి స్పర్శ చేసి మీరు కూడా అందరూ నమస్కారం పెట్టుకోండి అని చెప్పి కొంచెం ఓపెన్ పెట్టారు ఆ సింహాసనం కింద. ఉమ్, అది ఇప్పటికీ ఉన్నది. ఉమ్, ఆ ఓపెన్ పెట్టిన దాన్ని ఉమ్, స్పర్శ చేసి మేము నమస్కారం చేసుకునేవాళ్ళం ఎప్పుడు కూడా. ఉమ్, అయితే ఈ బుక్ స్వామివారు చెప్పటం, బుక్ రాసి ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత ఒక రోజున అలా స్పర్శ చేసి నమస్కారం పెట్టుకుంటూ ఇట్లా కూర్చోగానే దాని మీద స్వామివారి ఆకారం కనబడుతున్నది. స్వామివారి ఆకారం అంటే ఈ శిలపైన కూర్చొని అందరికీ వరాలు ఇచ్చారంటే అభయహస్తంతో ఉండాలి. ఆ ముద్ర అట్లా కనపడకుండా గురుచరిత్ర 10వ అధ్యాయంలో వల్లభేశుడు అనే భక్తుడిని పునర్జీవితుడిని చేసినటువంటి ఘట్టం అక్కడ త్రిశూలంతో ఒక కాలు ఒక పక్కకు, ఒక కాలు ఒక పక్కకు వారగా వేసి ఆయన దొంగల్ని చంపిన రూపం కనబడుతున్నది. ఏమిటి నాయన ఇట్లా దొంగల్ని చంపిన రూపం చూపిస్తున్నావు, ఈ శిలపైన కూర్చుని అందరికీ వరాలు ఇచ్చావని చెప్పారు గురువుగారు, నేను బుక్కులో రాశాను అని నేను అడిగాను. అంటే నీలో లేరా దొంగలు అని ఒక గద్దించారు. ఉన్నారు నాయన, కామక్రోధలో మోహమ్మద్ మత్సరాలనే దొంగలు ఉన్నారు, జ్ఞానరత్నాన్ని అపహరించడానికి సిద్ధంగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, మేలుకోండి, జాగ్రత్త 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 అని శంకరాచార్యులు వారు చెప్పారు. కానీ మాలో ఉన్న వాళ్ళని మేము అదుపు చేయలేకపోతున్నాం తండ్రి, నీవే అదుపు చేయి నాయన అని చెప్పి ఆయనకు ఒక నమస్కారం పెట్టుకొని వచ్చి గురువుగారితో చెప్పడం జరిగింది. అప్పుడు గురువుగారు ఫోటో తీసుకురామని పంపించారు. ఫోటో తీసుకుని వచ్చిన తర్వాత చూసి అంతా బాగానే ఉంది. అయితే నాకు ఇంకా ఒక సందేహం తీరలేదు అన్నా నేను. ఏమిటి ఆ సందేహం అన్నారు. అంటే శ్రీపాదుడు సరే మీరు స్పర్శించమని అన్నీ చెప్పారు కదా, ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. 2005లో నిర్మించారు, 2012లో ఆయన దర్శనం అవుతున్నది. ఆ శిల అప్పటికి ఇప్పటికీ ఒకటే శిలనే కదా, శిలలో మార్పు ఏమీ లేదు. ఎందుకని అప్పటి నుంచి ఎందుకు దర్శనం కాలేదు దాని మీద, ఇప్పుడు ఎందుకు కొత్తగా దర్శనం అయిందని నాకు అర్థం కాలేదు అని అన్నా. అదే నీకు అర్థం కాలేదా, తోచలేదా, ఆలోచిస్తే తోస్తుంది అన్నారు. ఇవి నాకు తోచలేదు బాబా గారండి అన్న. అప్పుడు విఠలానందుడు చెప్తే రాశాను అన్నావు కదా, విఠలానందుడు చెప్పింది నిజము సత్యము అని నిర్ధారణ చేయడానికి ఆయన ఇప్పుడు కనపడ్డాడు. నీకు 2005లోనే కనపడ్డాడు అనుకో, అది విఠలానందుడు చెప్పినట్లు ఎట్లా అవుతుంది? అవునా కదా? అంతే మాతాజీ. అవునండి, కరెక్టేను. ఇప్పుడు నా మనసు శాంతించింది అన్న. అట్లా జరిగిందనమాట. అలా ఇక్కడ త్రిశూల శిల అంటాం, ముందు ఉన్నది త్రిశూల మందిరం. ఆ త్రిశూల శిల కూడా నదిలో దొరికింది. దానికి పొద్దున్న పూట కంప్లీట్గా పసుపు అంతా కడిగేసి చూస్తే కానీ దాని మీద తప్పకుండా దత్తుడి యొక్క రూపం దర్శనం అవుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర 3 ముఖాలు ఇట్లా బ్రష్ సైజుగా దర్శనం అవుతుంది. తర్వాత కిందగానేమో 3 ముఖాలు నిలబడ్డ దత్తుడు కూడా దర్శనం అవుతుంది. అలాంటి దర్శనాలు
నిదర్శనాలు ఇక్కడ కోకొల్లలుగా జరిగినాయి. ఇప్పుడు ఈ 27 ఏళ్ళ నుంచి 27 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అన్నీ జరుగుతున్నాయి. ఎవరెవరికి ఏమేమి దర్శనాలు వాళ్ళంతా వచ్చి చెప్తే మనకి తెలుస్తుంది. ఎవరు చెప్పేది లేదు, అడిగేది లేదు. వాళ్ళకి అయ్యే దర్శనాలు చేసుకుంటున్నారు. అక్కడ మేడి చెట్టు గురువుగారు వేసిందే మేడి చెట్టు, విఠల బాబా గారే వేశారు. దాని పక్కనే ఈ త్రిశూల మందిరం అని త్రిశూల మందిరం కట్టి మందిరంలో ప్రతిష్ఠించారు. అది శిల, నదిలో దొరికిన శిలని. తర్వాత నదిలో దొరికిందే ఇక్కడ వనదుర్గ అమ్మవారు. 2 గణపతి శిలలు దొరికినాయి నదిలో. ఆ రెండింటికి కూడా ఏమన్నా ఇప్పుడు సమాజ మందిరంలోనే పక్కన పెట్టి సహజ గణపతి దేవాలయం అని ఆలయం కట్టించి అందులో ప్రతిష్ఠ చేశారు. అది ఇక్కడ అన్నీ కూడా సహజ సిద్ధమైనవే. ఆహా. స్వామివారు మరి ఇంకొకటి హనుమ మీకు చేసిన లీల, ఇక్కడ హనుమ చేసిన లీల ఒకటి, ఆ తర్వాత అంబికా మాత గురుచరిత్రలో ఉన్న అంబికా మాత కుమారునికి జ్ఞానోదయం, ఈ 2 విషయాలు తెలియజేయండి. అంబికామాత కొడుకును అంబికామాత నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతే ఈ రజకుడు దగ్గరలో ఉన్నాడు. రజకుడిని పంపించి వాళ్ళని పిలుచుకురా అని చెప్పి స్వామివారు ఇక్కడే ఈ స్థానం, ఆ స్థానం మాకు ఇక్కడ చూపించారు. ఇప్పుడు ఉయ్యాలో ఉన్న స్థానం. ఆ స్థానంలో స్వామివారు సూర్య నమస్కారాలు చేసి వస్తూ ఉంటే వాళ్ళిద్దరూ అప్పుడు వచ్చి నదిలో దూకబోతున్నారు. అప్పుడు పోయి ఈ రజకుడు అమ్మగారు స్వామి పిలుస్తున్నారు, రెండు అని పిలుచుకొచ్చారు. పిలుచుకొస్తే ఇక్కడ స్వామివారు ఇక్కడ కూర్చొని, అమ్మ ఎందుకు నువ్వు అట్లాంటి పనులు చేయొద్దు అని అంటే ఆమె తన దుఃఖాన్ని వెళ్ళబోసుకుంది. ఇట్లాంటి కొడుకుని పెట్టుకుని నేనేం చేస్తాను, పూజలు ఏం చేస్తాను నాయన అని అంటే అతన్ని తల మీద చేయబెట్టి ఓంకారం ఉచ్చరించేటప్పటికి అతను పండితుడైపోయినాడు. వెంటనే త్వమేవ మాత త్వమేవ బంధు త్వమేవ విష్ణు అని చెప్పి శ్లోకాలు చదువుతాడు. అప్పుడు సంతోషపడుతుంది తల్లి. తప్పకుండా నేను ప్రదోష పూజ చేస్తాను స్వామి, కానీ నీ అంతటి కొడుకు కావాలి నాకు అని అడుగుతుంది. సరే అలాగే చెయ్యి నువ్వు, జరుగుతుంది, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్తారు. నేను ఎక్కడ చేయాలి అని అడిగింది. అడిగితే ఇప్పుడు ఆ సూర్య నమస్కారాల శిలకి కన్నా కొంచెం దిగువన ఒక చోట స్వామివారు ఇలా ఇలా చేత్తో ఇలా ఇలా అనేటప్పటికీ అక్కడ పానవట్టం శివలింగం తయారవుతుంది. అదే ఇగో ఇక్కడ చెయ్యి, ఎక్కడ చేసి ఇక్కడ చెయ్యి, అంతటా ఉన్నాడు శివుడు అని చెప్పి ఆమెకి హామీ ఇచ్చారు. ఆమె ఎన్నాళ్ళు చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఎన్ని నెలలు చేయాలి, ఎన్ని సంవత్సరాలు ఏం అడగలేదు మహాతల్లి. చెయ్యమన్నారు గురువుగారు, చేస్తాను అని చేసింది. ఆ చేసినందుకు గాను మళ్ళీ జన్మలో ఆమె గర్భాన నరహరి అనే పేరుతో ఉద్భవించారు. ఆ నరహరి 7 సంవత్సరాలు మాట్లాడలేదు. ఓం తప్ప ఒక్క మాట మాట్లాడేవాడు కాదు. తర్వాత ఆవిడ బాధపడుతూ ఉంటే, నాకు ఉపనయనం చేస్తే మాట్లాడతాను, నీతోనే మొట్టమొదటిసారిగా మాట్లాడతాను అని సైగ చేసి చెప్పాడు. అప్పుడు ఉపనయనం చేశారు. ఉపనయనం చేస్తే మాటలే రాని వాడికి ఉపనయనం చేస్తే గాయత్రి ఎట్లా చెప్తాడని అందరూ అనుకున్నారు. కానీ గాయత్రి ఉపదేశం అవగానే అతను స్మరించాడు. తర్వాత వేదాలు కూడా చెప్పాడు. వేద మంత్రాలు చెప్పి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ఇతను కారణ జన్ముడు అని అందరూ అప్పుడు అనుకున్నారన్నమాట. ఆ తర్వాత ఆయన కూడా 8 ఏళ్ల వయసులోనే నేను వెళ్ళిపోతాను, ఇల్లు వదిలిపెట్టంటే తల్లి బాధపడుతుంది, అట్లా పోవద్దని. అంటే అప్పుడు ఆయన, నీకు ఇంకొక సంవత్సరం ఉంటాను, నీకు సంవత్సరంలో కవల పిల్లలు పుడతారు అని చెప్పి తల్లికి వరం ఇచ్చి ఆ సంవత్సరం అయిన తర్వాత కవల పిల్లలు పుట్టారు. నా మాట నిజమైంది కాబట్టి నీకు ఇంకా 2 కొడుకులు కూతురు కూడా పుడతారమ్మా, వీళ్ళందరూ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, నేను మాత్రం లోకోద్ధరణ కోసం నేను వెళ్ళిపోవాలి అని పర్మిషన్ తీసుకుని తల్లిదండ్రుల దగ్గర శ్రీపాద వల్లభుడుగా ఆ తల్లికి దర్శనం ఇస్తారు.
సందర్భంలో దర్శనం ఇచ్చిన తర్వాత ఆమె అప్పుడు నిజమేనని ఒప్పుకొని, సరే నాయన, నన్ను నా యొక్క జన్మ పవిత్రీకరించడానికే నువ్వు నాకు గర్భాన పుట్టావులే, దండం పెట్టుకుని సరేనే అనుమతిస్తున్నాను అనమాట. ఇది గురు చరిత్రలో ఉన్నటువంటి విషయం. అది తర్వాత ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. కాలినడకను నడిచారు ఆయన, శంకరాచార్యుల వారిలాగా. శ్రీపాదంలో మాత్రం కాలినడకను ఎక్కడికి నడవలే. కురువపురం వచ్చి చేరిన తర్వాత వారు ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇక్కడనే ఇది నా అనుగ్రహ భూమి అని బాబాగారికి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీకు మా అనుభవంలో బాబాగారు సిద్ధి పొందిన తర్వాత ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేయాలి అని అంటే, ఆ రావి చెట్టు కింద ఒక గుడి కట్టి చిన్నదిగా ఆ గుడిలో పెట్టండి అని చెప్పారు మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ. సరే కదా అని అక్కడ గుడి కడదామంటే అసలు మంచి రోజు దొరకల. సరే ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి అని అట్లా 3 నెలలు మూడమైపోయింది, శూన్యమాసం అయిపోయింది, అంత అయిపోయి మళ్ళీ శూన్యమాసం, మళ్ళీ మూడమి, ఇట్లా వస్తున్నది. అప్పుడు నేను దండం పెట్టుకున్నా, ఏంటి అయినా విగ్రహం తీసుకొచ్చి పెట్టుకున్నాం, 10 నెలలు అయిపోయింది, ఇంతవరకు మరి ప్రతిష్ఠ చేయడానికి మంచి రోజు దొరకకుండా అయింది, గుడి కడదామంటేనే మంచి రోజు దొరకకుండా అయింది, ఎట్లాగయ్యా అని అంటే, ఆ స్వామి ఎందుకు ఇదిగో ఇక్కడ పెట్టు నన్ను అని ఆ సింహాసనం మీద ఎక్కి నన్ను కూర్చున్నాడు. అయ్యో అది శ్రీపాదవల్లభుడు కూర్చున్న శిల అని చెప్పారు బాబాగారు, నీకు అది ఎందుకు అయ్యానంటే ఇదే నాది అని చెప్పి దాని మీద దర్శనం ఇచ్చారు ఆయన. ఆ శిల పైన శ్రీపాదుని పక్కన నేనున్నానుగా, నేను లేనా అన్న. మరి శ్రీపాదుడు నేను కలిసే కదా వచ్చింది సాయిబాబాగా అని కూడా అన్నారు. అది శ్రీపాద చరితామృతంలో ఉంది ఆ మాట. హనుమంతుల వారున్న శ్రీపాదుల వారు ఇద్దరి యొక్క శక్తి సాయిబాబాగా వచ్చారు అని వస్తారని చెప్పి ఆయన శ్రీపాద వల్లభుల దాంట్లో ఉంది చరితామృతంలో. మేమిద్దరం కలిసి ఉంటేనే కదా, కలిసేగా వచ్చింది సాయిబాబాగా, మేము ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటేనే ఇక్కడ నీకు అభివృద్ధి కనబడుతుంది అన్నాడు ఆయన. ఆ మాట అన్నందుకు సరే అందరికీ చెప్పి అక్కడనే ప్రతిష్ఠ చేసాం. ఇప్పుడు పాలరాతి విగ్రహం ఇది జరిగింది 2023లో. 23లో జరిగితే 25లో 24 మే 25 కాదు 24 మేలో సిల్వర్ జూబ్లీ. ఇక్కడ 25 ఏళ్ళు పూర్తయింది. అందుకని 99లో కదా స్టార్ట్ చేసింది, ప్రతిష్టలు జరిగింది. అందుకని మే నెల 24కి 25 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి అని చెప్పి 23లోనే నేను మా ట్రస్ట్ మెంబర్లందరినీ కూడా ఎలివేట్ చేసి అందరినీ కూడా మొత్తం ఎంకరేజ్ చేస్తే, ఈ పైన గుడికి సాలారం కట్టలేదు అప్పటికి. ఈ కాలభైరవుడి గుడికి సాలారం కట్టలేదు, అక్కడ దత్తుడి గుడికి కట్టలేదు. అవన్నీ కొరతల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముగించి పెయింటింగ్లు కూడా వేసి అప్ టు డేట్గా తయారైపోయింది ఏప్రిల్ 24 నాటికి. ఆయన చెప్పింది మాట కూడా, దీనికి అభివృద్ధి మేమిద్దరం ఉంటేనే అని ఎప్పుడైతే అన్నాడో ఆ మాట కూడా నిజమైంది. ఎన్నో దైవ వాక్కులు ఇక్కడ. అందుకని ఇక్కడ నిద్ర చేసేవాళ్ళు ఇక్కడ నిద్ర చేస్తారు, కుర్వాపురంలో నిద్ర చేస్తారు. మరి మంత్రాలయం కూడా చాలా గొప్ప విశేషమైనటువంటి ప్రదేశం. మరి మందబుద్ధి కలిగిన అంబిక కుమారుడు భజన బృందముతో ఇక్కడికి వచ్చి ఆ భజనలో పాల్గొనడం చేతనే కొంత జ్ఞానోదయమైంది. అప్పుడే భక్తి అతనిలో మేల్కొనింది. దర్శనం పుణ్యం, సాధూనాం దర్శనం పుణ్యం, దర్శనం పాపనాశనం, సంభాషణం దుఃఖ శమనం, వందనం ముక్తిదాయకం.